ఈ వీడియోలో ద ఎంటీ చైర్ ఫైనల్ ఎగ్జామ్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక స్కూల్ ని చూపిస్తారు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ పేరు అమాండా. అలాగే ఆ స్కూల్లో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారని ప్రిన్సిపల్ సీసీ కెమెరా ద్వారా చూస్తుంటే నలుగురు స్టూడెంట్స్ ఆన్సర్స్ చూసి రాస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు ఆ నలుగురు స్టూడెంట్స్ ని వేరే రూమ్ లో ఎగ్జామ్ రాయమని చెప్తారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ బయటకు వచ్చి చూస్తే ఉరుములు మెరుపులు వచ్చి ఆకాశంలో నల్లని మబ్బులు కనిపిస్తాయి. మరోవైపు క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ని చూపిస్తారు. వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్ టైం కంప్లీట్ అవ్వడంతో టీచర్స్ వాళ్ళ ఆన్సర్ సీట్స్ ని తీసుకుంటారు. అదే టైంలో ఒక అమ్మాయి ఆమెకు తెలియకుండా ఆన్సర్ సీట్ పై పెన్ తో గీతలు పెడుతుంది. అప్పుడు టీచర్స్ ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి ఆమెని నా రూమ్ కి తీసుకువెళ్ళండి అని చెప్పి ఆ తర్వాత ఒక మాంత్రికుడికి కాల్ చేసి త్వరగా స్కూల్ దగ్గరకు రమ్మని చెప్తుంది. అప్పుడు మాంత్రికుడు అలాగే వాళ్ళ కూతురు స్కూల్ దగ్గరకు వస్తారు. మరోవైపు ఎగ్జామ్ హాల్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ బాడీలోకి దెయ్యం వస్తుంది. వాళ్ళని చూసి మిగతా స్టూడెంట్స్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అది మాత్రమే కాకుండా దెయ్యం పట్టిన ఒక స్టూడెంట్ టీచర్ ని చంపేస్తాడు. అలాగే ఒక స్టూడెంట్ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపిస్తున్నాడు. కానీ ఆ స్టూడెంట్ బయటకు వెళ్దాం అనుకునే టైంకి అతని బాడీలోకి దెయ్యం వచ్చి మిగతా స్టూడెంట్స్ ని బయటకు వెళ్ళనివ్వడు. ఇదంతా కూడా సీసీ కెమెరా ద్వారా చూస్తున్న ప్రిన్సిపల్ బయటకు వస్తుంది. మరోవైపు ఆ రూమ్ నుంచి తప్పించుకున్న కొంతమంది స్టూడెంట్స్ బయటకు వెళ్లడానికి గేట్ దగ్గరకు వస్తే గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. అప్పుడు వాళ్ళు గేట్ పైకి ఎక్కి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అదే టైంకి దెయ్యం పట్టిన ఒక స్టూడెంట్ వచ్చి గేట్ పైకి ఎక్కిన వాళ్ళని కత్తితో నరికేస్తాడు. అలాగే మీరెవరూ కూడా బయటకు వెళ్లలేరని చెప్పి గొంతు కోసుకుని చనిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి బాడీలోకి దెయ్యం వచ్చి మిగతా వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళందరూ కూడా స్కూల్ లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు వేరే రూమ్ లో ఎగ్జామ్ రాస్తున్న ఈ నలుగురు స్టూడెంట్స్ కి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇదంతా చూసి భయపడిన ప్రిన్సిపల్ ఆమె రూమ్ కు వెళ్లి దాక్కుంటుంది. అదే టైం కి ముగ్గురు స్టూడెంట్స్ ఎవరికీ తెలియకుండా ఒక రూమ్ లో దాక్కుంటారు. అప్పుడు అటువైపు వచ్చిన ఒక స్టూడెంట్ రూమ్ డోర్ ఓపెన్ చేయమని అడిగితే నువ్వు వేరే రూమ్ కు వెళ్లి దాక్కు అని చెప్పి వాళ్ళు రూమ్ డోర్ ఓపెన్ చేయరు. అప్పుడే అక్కడికి గాయాలతో ఉన్న ఒక అమ్మాయి వస్తుంది. అదే టైం కి ఆ రూమ్ లో ఉన్న ముగ్గురు గట్టిగా అరుస్తారు. అప్పుడు వాళ్ళకేమైందని చూస్తే ఆ రూమ్ లో ఉన్న టేబుల్స్ అన్ని వాళ్ళపై పడి చనిపోతారు. మరోవైపు ఎవరో ప్రిన్సిపల్ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ అది దెయ్యమేమో అని ప్రిన్సిపల్ టేబుల్ పక్కన దాక్కుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ రూమ్ లోకి వచ్చింది సెక్యూరిటీ. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి వినిపించేలా మైక్ లో మాట్లాడి మన స్కూల్లో ఉన్న దెయ్యం నుంచి తప్పించుకోవడానికి అందరూ కూడా ప్రేయర్ చేయండి అని చెప్తుంది. మరోవైపు బయట ఉన్న స్టూడెంట్ ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటే అక్కడ ఒక అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయి ఉంటుంది. అది చూసిన ఆ స్టూడెంట్ భయంతో గట్టిగా అరుస్తాడు. మరోవైపు ఆ స్కూల్ దగ్గరికి మాంత్రికుడు అలాగే వాళ్ళ కూతురు ఇంద్ర వస్తారు. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆ గేట్ దాటడానికి ట్రై చేస్తే ఏదో ఒక శక్తి వాళ్ళని అడ్డుకుంటుంది. అలాగే ఒక అమ్మాయి బాడీలోకి దెయ్యం వచ్చి వీళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటే ఇంద్ర కొన్ని మంత్రాలు చదివి ఆమెను కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లిన మాంత్రికుడు దెయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తాడు. అదే టైంలో వేరే రూమ్ లో ఉన్న ముగ్గురు స్టూడెంట్స్ కి నల్ల రంగులో ఉన్న ఒక దెయ్యం కనిపించి వాళ్ళని చంపేస్తుంది. మరోవైపు మాంత్రికుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజెస్ అన్ని చెక్ చేస్తుంటే ఎగ్జామ్ హాల్లో ఒక టేబుల్ ఖాళీగా ఉండడం గమనిస్తాడు. ఈ టేబుల్ ఎందుకు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ అడిగితే ఆ టేబుల్ దగ్గర కరీనా అనే అమ్మాయి ఉండేది. అలాగే ఆమె ఈ రోజే సూసైడ్ చేసుకుని చనిపోయిందని ప్రిన్సిపల్ చెప్తుంది. ఆమె ఎందుకు చనిపోయిందని మాంత్రికుడు అడిగితే ఆమె ఎగ్జామ్ లో ఆన్సర్స్ చూసి రాస్తుందని ఆమెని ఒంటరిగా ఒక రూమ్ లో ఉంచి ఎగ్జామ్ రాయమని చెప్పాను. అలా కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూస్తే ఆమె ఉరి వేసుకుని చనిపోయి ఉందని ప్రిన్సిపల్ చెప్తుంది. ఇదంతా విన్న మాంత్రికుడు దీనంతటికి కారణం కరీనా ఆత్మ అని తెలుసుకుని ఆమె ఆత్మని ఎలాగైనా కంట్రోల్ చేయాలని బయటకు వెళ్తాడు. అలా మాంత్రికుడు అలాగే వాళ్ళ కూతురు సెక్యూరిటీని తీసుకుని కరీనా చనిపోయిన రూమ్ కు వెళ్లి చూస్తే అక్కడ కరీనా డెడ్ బాడీ కాకుండా వేరే స్టూడెంట్ డెడ్ బాడీ ఉంటుంది. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ బాడీలోకి దెయ్యం వచ్చి వీళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటే అప్పుడు మాంత్రికుడు ఒక కత్తిని సెక్యూరిటీ తలపై పెట్టి మంత్రాలు చదివితే సెక్యూరిటీ బాడీలో ఉన్న దెయ్యం పోతుంది. కానీ అతని బాడీ మొత్తం కాలిపోయి చనిపోతాడు. ఆ తర్వాత మాంత్రికుడు అలాగే వాళ్ళ కూతురు ప్రిన్సిపల్ రూమ్ కు వెళ్లి చూస్తే ఎగ్జామ్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో ఈ విధంగా ఒక దెయ్యం కనిపిస్తుంది. మరోవైపు వేరే రూమ్ లో ఉన్న నలుగురు స్టూడెంట్స్ కి
బయట ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటకు రావాలనుకుంటే వాళ్ళలో ఒక అమ్మాయి బాడీలోకి దెయ్యం వచ్చి మిగతా వాళ్ళని అక్కడ నుంచి బయటకు వెళ్ళనివ్వదు. వెంటనే వీళ్ళు ప్రేయర్ చేస్తే ఆమె వీళ్ళ దగ్గరకు రాలేక మెట్లపై నుంచి దూకి చనిపోతుంది. మరోవైపు మాంత్రికుడు, వాళ్ళ కూతురు, అలాగే ప్రిన్సిపల్ వీళ్ళు ముగ్గురు ఎగ్జామ్ హాల్ కు వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు ఇంద్ర ఒక టేబుల్ పై చెయ్యి వేసి చూస్తే అడవి మధ్యలో ఒక ఇల్లు ఉన్నట్టు ఆమెకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఎవరో దాచిపెట్టారని ఈమెకు అర్థమవుతుంది. అదే టైంలో వీళ్ళకి ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్తారు. మరోవైపు ఇంతకు ముందు వేరే రూమ్ నుంచి తప్పించుకొని వస్తున్న ముగ్గురు స్టూడెంట్స్ ని అలాగే ఒక టీచర్ ని చూపిస్తారు. అప్పుడు ఒక స్టూడెంట్ బాడీలోకి దెయ్యం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ని చంపడానికి ట్రై చేస్తుంటే అప్పుడు టీచర్ ఆ స్టూడెంట్ ని కాపాడి వేరే రూమ్ కి తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత దెయ్యం పట్టిన స్టూడెంట్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతాడు. అలాగే వీళ్ళు ఉన్న రూమ్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. మరోవైపు మాంత్రికుడు అలాగే వాళ్ళ కూతురు స్కూల్ బయటకు వెళ్లి చూస్తే కరీనా అనే అమ్మాయి స్తంభానికి తలకిందులుగా కట్టేసి ఉంటుంది. ఆమె చనిపోయిందని చెప్పారు కదా అని మాంత్రికుడు ప్రిన్సిపల్ ని అడిగితే నేను రూమ్ లో చూసినప్పుడు ఆమె చనిపోయింది, కానీ ఇప్పుడు ఈమె ఇక్కడికి ఎలా వచ్చిందనేది అర్థమవలేదని ప్రిన్సిపల్ చెప్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ కరీనా దగ్గరకు వెళ్లి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని అడిగితే దీనంతటికీ కారణం నువ్వే అని చెప్పి కరీనా మళ్ళీ దెయ్యంలా మారుతుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి మాంత్రికుడి దగ్గరికి వెళ్లి నేనెవరో మీకు తెలుసని చెప్పి ఆ దెయ్యం మాయమైపోతుంది. మరోవైపు వేరే రూమ్ లో ఉన్న ముగ్గురు స్టూడెంట్స్ అలాగే టీచర్ స్కూల్ వెనక నుంచి తప్పించుకోవడానికి బయటకు వెళ్తారు. అప్పుడు దెయ్యం వాళ్ళని బయటకు వెళ్లకుండా అడ్డుకుని వాళ్ళలో ఒక అమ్మాయిని చంపేస్తుంది. ఆ తర్వాత దెయ్యం ముఖం చాలా భయంకరంగా మారిపోతుంది. అలాగే ఆ దెయ్యం మాంత్రికుడిపై అటాక్ చేయడానికి వెళ్తుంటే అతను కొన్ని మంత్రాలు చదివి దెయ్యాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ దెయ్యం గట్టిగా అరిస్తే అక్కడ ఉన్న గ్లాస్ పగులుతుంది. వెంటనే మాంత్రికుడు ఆ గ్లాస్ ఇంద్రపై పడకుండా అడ్డుపడతాడు. అప్పుడు పగిలిపోయిన గ్లాస్ అతనిపై పడుతుంది. ఆ తర్వాత దెయ్యం అక్కడ నుంచి మాయమైపోతే ఇంద్ర అలాగే ప్రిన్సిపల్ మాంత్రికుడిని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తారు. అప్పుడు మాంత్రికుడు ఇంద్రకి ఈ విధంగా చెప్తాడు, ఇదంతా చేస్తుంది కరీనా ఆత్మ కాదు, ఆమె ఆత్మను ఉపయోగించుకుని ఒక దెయ్యం ఈ విధంగా చేస్తుంది. అలాగే ఆ దెయ్యం పేరు వజాంగ్ అని చెప్పి మాంత్రికుడు చనిపోతాడు. ఆ తర్వాత ఒక స్టూడెంట్ మాంత్రికుడు చెప్పిన వజాంగ్ అనే వ్యక్తి ఎవరని ప్రిన్సిపల్ ని అడిగితే వజాంగ్ అనేవాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని ప్రిన్సిపల్ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. అదేంటంటే వజాంగ్ అనే వ్యక్తి స్కూల్ కు వెళ్లే అమ్మాయిలని తన కంట్రోల్లోకి తెచ్చుకొని అతని ఇంటికి తీసుకువెళ్లి వాళ్ళందరినీ ఒక ప్లేస్ లో బంధించేవాడు. అలా ఒక రోజు ఒక అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఆమెని టేబుల్ పై పడుకోబెట్టి కత్తితో కోడిని నరికినట్టు నరికేస్తాడు. ఎందుకంటే అతనికి చేతబడి చేసే శక్తి పెరగాలని ఈ విధంగా చేస్తున్నాడు. ఆ తర్వాత రోజు మరో అమ్మాయిని బలి ఇవ్వడానికి రెడీ అవుతుంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ ఊరి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తాడు. అలాగే ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఇప్పుడు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్న అమాండా. ఇంతకు ముందు ఈ స్కూల్ ని అమాండా వాళ్ళ నాన్న రన్ చేసేవాడు. అలాగే ఇప్పుడు అక్కడికి మాంత్రికుడు కూడా వచ్చాడు. ఆ తర్వాత వజాంగ్ ని చెట్టుకు కట్టి ప్రాణాలతో ఉండగానే కాల్చేస్తారు. అందుకే ఇప్పుడు వజాంగ్ ప్రిన్సిపల్ పై పగ తీర్చుకోవడానికి మళ్లీ వచ్చాడు. ప్రిన్సిపల్ ఈ విధంగా ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత ఇంద్ర ఇలా అంటుంది, ఆ వజాంగ్ ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఎవరో ఒకరు కరీనా చైర్ లో కూర్చోవాలి. ఆ చైర్ లో ఎవరో ఒకరు కూర్చుంటేనే వజాంగ్ ఉన్న దెయ్యాల ప్రపంచానికి వెళ్ళగలమని ఇంద్ర చెప్తే ప్రిన్సిపల్ వచ్చి ఆ చైర్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత ఇంద్ర అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో ఇలా చెప్తుంది, మేమిద్దరం దెయ్యాల ప్రపంచానికి వెళ్లిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాండిల్స్ వెలిగిన వెంటనే ఈ చైర్ ని అలాగే టేబుల్ ని కాల్ చేయండి అని చెప్పి ఇంద్ర అలాగే ప్రిన్సిపల్ అక్కడ నుంచి మాయమయ్యి వజాంగ్ ఉన్న దెయ్యాల ప్రపంచానికి వెళ్తారు. అలాగే అక్కడ వజాంగ్ ఇంట్లో ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. అదే విధంగా కరీనా డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఇంద్ర వజాంగ్ పై అటాక్ చేస్తే అతని ముఖం భయంకరంగా మారిపోయి నిజమైన ప్రపంచంలో చైర్ చుట్టూ ఉన్న క్యాండిల్స్ వెలుగుతాయి. అప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ చైర్ ని కాల్చేస్తారు. అదే టైంలో దెయ్యాల ప్రపంచంలో వజాంగ్ ఇల్లు కాలిపోతుంది. అప్పుడు ప్రిన్సిపల్ వజాంగ్ పై అటాక్ చేసి కాలిపోతున్న ఇంట్లో పడేస్తుంది. అప్పుడు వజాంగ్ తో పాటు ప్రిన్సిపల్ కూడా కాలిపోయి చనిపోతుంది. అలాగే ఇప్పటి వరకు దెయ్యాల ప్రపంచంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ మళ్ళీ నిజమైన ప్రపంచంలోకి వచ్చేస్తారు. అదే విధంగా వాళ్ళు ఉన్న స్కూల్ కూడా కాలిపోతే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.